భారతీయ సంప్రదాయంలో బంగారం ఒక భాగం. పండుగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీ. బంగారం కొనడం ఒక శుభ సూచకంగా కూడా భావిస్తారు. ఒక దశలో భారీగా పెరిగి 1,00,000 రూపాయలకు దగ్గరలోకి చేరుకున్న పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒక్కరోజు తులం బంగారం 2,300 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే తులం బంగారం 2,300 రూపాయలు తగ్గింది. మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 95,700 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 87,750 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 99,900 పలుకుతోంది. బంగారం ధరలు ఒక దశలో భారీగా పెరిగి 1,00,000 రూపాయలకు దగ్గరలోకి చేరుకుంది. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన కారణంగా స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా స్పందిస్తున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర భారీగా తగ్గుతుందని కూడా అంటున్నారు. కాగా అక్షయ తృతీయ రోజున పసిడికి డిమాండ్ తగ్గలేదు. బుధవారం ఏప్రిల్ 30న బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. గతేడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం 1,00,000 రూపాయలకు చేరువలో ఉంది. అయినప్పటికీ ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోళ్లు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. విక్రయాల పరిమాణం మాత్రం గత ఏడాదిలాగే 20 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అసోసియేషన్ చైర్మన్ రాజేష్ రోగ్డే అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.